2025 సంక్రాంతి పండుగ సమయంలో విడుదలవుతున్న చిత్రాలలో భారీ క్రేజ్ ఉన్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. దాంతో ఈ సినిమా మీద భారీగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం నుండి వచ్చిన 3 పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి. దాంతో 4వ పాటని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే వారం 4వ సాంగ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. వెంకటేష్, మీనాక్షి జోడీ మీద ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ కూడా దుమ్ము రేపే రేంజ్లో ఉంటుందని సమాచారం. త్వరలోనే ఈ పాట మీద అధికారిక ప్రకటన రానుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి 3వ సాంగ్ వచ్చింది. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగిపోయిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా, వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరాట్ పాడారు. ఇప్పటి వరకు వచ్చిన 2 పాటల్లాగే ఈ పాట కూడా ఇన్స్టాంట్ హిట్ అయిపోయింది. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఇప్పటికే గోదారి గట్టు అంటూ వచ్చిన పాట ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మరో అదిరిపోయే పాటను అందించాడు. ఈ పాటను వెంకటేష్ కూడా పాడటం విశేషం. అంతేకాదు, మూవీలో ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించిన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లతో వెంకీ చేసిన స్టెప్స్ కూడా అదుర్సనేలా ఉన్నాయి. పాట మొత్తం అతడు లొంగిపైన కనిపిస్తాడు. సంక్రాంతి పండుగను 2 వారాల ముందే తీసుకొచ్చింది వెంకీ మామ పాడిన ఈ పాట. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. గొబ్బి అల్లు అంటూనే ఈ జనరేషన్కు తగినట్టుగా ట్రెండీగా ఈ లిరిక్స్ ఉండటం విశేషం. సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్న విషయము తెలిసిందే. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, గేమ్ చేంజర్ లాంటి సినిమాలతో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ పోటీ పడుతుంది. ఇప్పటికే అనిల్ రావుపూడితో కలిసి F2, F3 లాంటి మూవీస్ చేసిన కడుపుబ్బ నవ్వించిన వెంకటేష్ ఇప్పుడు ఈ సినిమాతో మరింత నవ్వించబోతున్నాడు. వెంకీ తన సినిమా రిలీజ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు కొన్ని ఇంటర్వ్యూస్లోనూ పాల్గొంటూ అభిమానులకి, ప్రేక్షకులకి ఈ సినిమా మీద ఆసక్తిని కలిగించేలా చేస్తాడు. కానీ ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో వెంకీ తన రూటు మార్చినట్టుగా అనిపిస్తుంది. యంగ్ హీరోలకి ధీటుగా ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు. ప్రెస్ మీట్లు, ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషనల్ వీడియోలోనూ భాగమవుతున్నాడు. నెల రోజుల నుంచి నాన్ స్టాప్గా కంటెంట్ ఇస్తూ రకరకాల రీతిలో ప్రమోషన్స్ చేస్తూ సంక్రాంతికి వస్తున్న పేరుని ప్రేక్షకులు మరచిపోకుండా చేస్తున్నాడు. అభిమానులు, ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తున్నాడు. ఈ మూవీ సూట్ అయ్యే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, సంక్రాంతి పండగకు ఇంతకంటే పర్ఫెక్ట్ మూవీ లేదని వెంకీ మూవీ పాజిటివ్ బజ్ కూడా ప్రేక్షకుల్లో ఉంది. దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.